హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. 30,000 జీతం. కానీ రూ. 10,00,000 అప్పు. ఎలా తీర్చాలి? అనుకునే వాళ్ళందరికీ కూడా అదిరిపోయే సొల్యూషన్ తీసుకొచ్చానంటున్నారు మన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. అయితే రూ. 10,00,000 అప్పుని ఎలా తీరుస్తారో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. రూ. 10,00,000 అప్పు అనగానే ఒక పెద్ద బండ మన మీదేసినట్టు ఒక ఫీలింగ్ ఉంటది అందరికి గూడా. చాలా మంది దీన్ని ఎలా తప్పించుకోవాలో, దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అప్పుల మీద అప్పులు చేస్తా ఉంటారు మరి కొంతమంది. కొంతమంది దీన్ని ఎలా తీర్చాలో తెలియక నానా తంటాలు పడతా ఉంటారు. మరి మీరేమో దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ ఇస్తా అంటున్నారు. ఎలా? విరాట్ గారు, ఇప్పుడు జనరల్‌గా అప్పులు ఎప్పుడు చేస్తారంటే, మనకి డబ్బులు లేనప్పుడు, డబ్బులు అవసరాలు ఉండేటప్పుడు. రైట్? సో, ఇక్కడ మన సినారియో ఒక కేస్ స్టడీ ఏం తీసుకున్నానంటే, ఒక 30,000 జీతగాడు, 30,000 సాలరీ ఎంప్లాయీ, ఒక 10,00,000 అప్పు ఉంది. వాళ్ళు ఎలాగ క్లియర్ చేసుకోవాలి అప్పు? ఎందుకు జనరల్‌గా ఏంటంటే, అప్పులు ఉండేటప్పుడు బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేయరు. సో, ఈ స్ట్రాటజీలో ఏంటంటే, ఒక చిన్న అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ వాళ్ళ అప్పులు ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడదాం సార్. సో, ఇక్కడ ఏంటంటే 10,00,000 అప్పు, 30,000 జీతం ప్రతి నెల శాలరీ. సో, సార్ వాళ్ళ బేసిక్‌గా మనం చూడవలసింది ఏంటంటే, ఒక అప్పు క్లియర్ చేయాలనుకునేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం కాంప్రమైజ్, సాక్రిఫైజులు చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్? సో, చేయకపోతే మనం అప్పులనేది ఎప్పుడు క్లియర్ చేయలేం. ఒక ప్లాన్డ్ వేలో వెళ్ళాలి. కన్సిస్టెంట్‌గా వెళ్ళాలి. కొన్ని సంవత్సరాల వరకు వెళ్ళాలి. సో, ఈ ఈ 10,00,000 అప్పు ఒకవేళ క్లియర్ చేయాలనుకుంటే 2 సమయాలు సార్. అంటే ఒక స్ట్రాటజీలో ఏమో 8 ఇయర్స్ పడుతుంది. ఇంకో స్ట్రాటజీలో ఏమో ఒక 4 ఇయర్స్ పడుతుంది. 4 ఇయర్స్ ప్లస్ 8 ఇయర్స్ ప్లస్. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే సార్, జనరల్‌గా అనుకొచ్చే 30,000 జీతం. ఓకే. దాంట్లో వాళ్ళ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఉందో లిమిట్ చేసుకుంటూ ఒక 15,000కి తెచ్చుకోవాలి. 15,000 పర్ మంత్ వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ ఉండాలి. సో, వితిన్ దట్ 15,000లో వాళ్ళు సర్వే అయ్యడానికి ప్లాన్ చేసుకోవాలి. రెండోది 10,000. 10,000 ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ పోవాలి. ఓకే. సో, ఎంతైంది సార్? 15,000, 10,000, 25,000, ఇంకా 5,000 ఉంది. 5,000ని మనం ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి ఇంకా ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఒక 2,000, 2,000 ఎమర్జెన్సీ ఫండ్ కింద ప్రతి నెల ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేయాలి. ఎఫ్‌డిఓ, డెట్ ఫండ్స్, వాటెవర్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ వెళ్ళండి. ఇంకా ఒక కొంత మిస్‌లేనియస్ అనేది ఒక బఫర్ అనేది ఒక 3,000 పెట్టాను. అంటే మన దగ్గర యాక్చువల్‌గా 2,000 ప్లస్ 3,000, 5,000 ఇంకా అడిషనల్‌గా ఉంది. ఆ డబ్బుల్ని మనం ఒక 2,000 డెట్ ఫండ్‌లో ఏసి ఒక 3,000 ఈక్విటీలో ఎయండి. ఏస్తే ఏంటంటే అక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంటది. ఓకే. మన అప్పు కూడా 10,000 చొప్పున ఈఎంఐ కడుతూ పోతే మనం అంటే 10,000 చొప్పున ఒక నెల కడుతుంటే ఇంటూ 12 మంత్స్ అంటే 1,20,000 ఎవ్రీ ఇయర్ కడతాం. సో, సుమారుగా ఆ 10,00,000 8 ఇయర్స్‌లో లోన్ అనేది క్లియర్ అయిపోతది. బట్ మనం ఆల్రెడీ ఇంకా ఒక 2,000 డెట్ ఫండ్‌లోని 3,000 ఈక్విటీలో పెడుతున్నాం. అలాంటి డబ్బులు మనకి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంటది. ఈ 8 ఇయర్స్ ఏదైతే ఉందో ఒక 5 ఇయర్స్ తర్వాత లేకపోతే ఒక 4 ఇయర్స్ తర్వాత ఈ 5,000 కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంకా కొంచెం ఎర్లీగా ఒక 6, 7 ఇయర్స్‌లోనే క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రాటజీ 1. ఇప్పుడు స్ట్రాటజీ 2. సో, ఇక్కడేంటంటే సార్, ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఇంకా ఒకవేళ త్వరగా ఎర్లీగా 4 ఇయర్స్‌లోనే మీరు క్లియర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఆబ్వియస్‌గా మీ దగ్గర ఏదో ఒక స్కిల్స్ ఉండాలి. అడిషనల్ స్కిల్స్ ఉండాలి. ఎక్కడైతే మీరు ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయగలుగుతారు. అంటే అడిషనల్ ఇన్‌కమ్ క్రియేట్ చేయగలుగుతారు. సో, అలాంటిది మనకి ఎలాంటి వేస్ ఉన్నాయనేది మనం మాట్లాడుకుంటే సార్, ఫస్ట్ ఫ్రీలాన్సింగ్. ఒకవేళ ఆయన ఇప్పుడు మీలాగా యాంకరో, లేపోతే ఎడిటరో, లేపోతే ఒక పార్ట్ టైమ్ సేల్స్‌మెనో, లేపోతే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అలాంటి టాలెంట్స్ ఐడెంటిఫై చేసుకుంటూ పార్ట్ టైమ్ చేసుకుంటే ఇంకా ఒక అడిషనల్ ఒక 10,000 గాని మనం యాడ్ చేయగలిస్తే ఈఎంఐకి. అంటే 10,000 నుంచి 20,000 గాని ప్రతి నెల కట్టగలిస్తే క్రియేట్ చేసుకుంటూ మన లోన్ అనేది త్వరగా క్లియర్ చేయొచ్చు. వితిన్ 4 ఇయర్స్‌లో క్లియర్ చేయొచ్చు. అదర్ ఆప్షన్స్ ఏంటంటే ట్యూషన్స్ తీసుకోవడం, కోచింగ్స్ ఇవ్వడం, స్పోర్ట్స్ కోచింగ్ అవ్వచ్చు, ట్యూషన్స్ తీసుకోవడం అవ్వచ్చు. డెలివరీస్ ఉన్నాయి. డెలివరీ బాయ్స్ పార్ట్ టైమ్స్ చేస్తున్నారు. అది తీసుకోవచ్చు. తర్వాత
వీకెండ్ వర్క్స్. వీ వీ వీకెండ్స్ ఏదో ఒక వర్క్ చేసి ఇన్‌కమ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది ఎక్స్‌ప్లోర్ చేస్తూ మనం ఆన్‌లైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో, ఇలాంటివన్నీ మనం ఏదో ఒకటి ఏదైతే స్కిల్ మీకు సూటబుల్ అవుతుందో అలాంటిది మనం ఆప్ట్ చేసుకొని పని చేసుకుంటే అడిషనల్ ఇన్‌కమ్ క్రియేట్ చేసేటప్పుడు మన లోన్‌ని 10,000 చొప్పున కడుతూ పోతాము. 8 ఇయర్స్ అవుతది. అదే 20,000 ప్రతి మంత్ కట్టుకుంటూ పోతే 4 ఇయర్స్‌లోనే క్లియర్ చేయొచ్చు. సో, ఇదే ఆప్షను మళ్ళీ మన అక్కడ సేవింగ్స్ ఎమర్జెన్సీ ఫండ్ 2,000 అన్నాను. మిస్‌లేనియస్ మళ్ళీ 3,000 అన్నాను. ఆ అమౌంట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేస్తాం. ఓ మంచి వెల్త్ అనేది క్రియేట్ చేస్తాం. సో, సింపుల్‌గా ఏంటంటే సార్ ఇక్కడ ఈ 10,00,000 లోన్స్ క్లియర్ చేయాలనుకునేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒక డిసిప్లిన్ ప్లాన్డ్ వేలో ప్లానింగ్ చేసుకోవాలి. మీకు అడిషనల్ ఇన్‌కమ్ రావట్లేదనుకోండి. నేను 10,000 చెప్తే అది 8,000 8 సంవత్సరాలు అవుద్ది. అది కూడా మీరు ఎందుకంటే ఆ 5,000 ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఒక 7 ఇయర్స్‌కో, 6 ఇయర్స్‌కో క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అడిషనల్ పార్ట్ టైమ్ చేసేది చేస్తే ఇంకా త్వరగా క్లియర్ చేయగలుగుతాం. సో, ఎప్పుడైనా సార్ మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఎప్పుడు మర్చిపోకుండా ఎంత ఏదున్నా సరే ఎంతో చిన్న అమౌంట్ అయినా సరే అది ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్‌లో. చిన్న అమౌంట్ 1,000 గాని, 2,000తో కూడా లాంగ్ టర్మ్ గాని ఇన్వెస్ట్ చేస్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతది. మనకు కనబడదు. స్లోగా వర్క్ చేయడం మొదలెడుతది. సో, ఎప్పుడైతే మనకి ఒక అవసరం ఉంటుందో అప్పుడు కనబడతదది. మనకి నిలబడతది. మన పక్కనొచ్చి నేనున్నాను నువ్వు ధైర్యం అని చెప్తది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్. మ్యూచువల్ ఫండ్స్‌లో చెప్పేటప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ రిటర్న్స్ వస్తాయని అనుకోకండి సార్. నెగెటివ్ రిటర్న్స్ వస్తాయి. పాజిటివ్ రిటర్న్స్ వస్తాయి. డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ సిట్యుయేషన్స్. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ చూసుకుంటే వాలటైల్ సిట్యుయేషన్స్ కదా! నెగెటివ్ రిటర్న్స్ లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి నెగెటివ్ రిటర్న్సే ఉన్నాయి. అలాగని చెప్పి ఫ్యూచర్‌లో కూడా అలాగే ఇస్తదని కాదు. ఒక్కసారి ఈ గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ గాని క్లియర్ అయిపోతే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. వండర్‌ఫుల్ సార్. అండ్ నిజంగా మీరన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది డెఫినైట్‌లీ ఒక బ్యాక్ బోన్ ఆఫ్ మిడిల్ క్లాస్ పర్సన్ అనేటట్టు అయిపోయిందిప్పుడు. ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే ఎస్ఐపి అనే ఒక మంచి ఆప్షన్, ఒక ఫీచర్ ఉండడం అన్నమాట. ఎందుకంటే రూ. 100 నుంచి 500, 1000, 10,000 దానికి లెక్కలేదింక. అలా ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఓకే. మేము కూడా ఇన్వెస్ట్ చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడంతో పాటుగా ఫ్యూచర్‌లో ఒక లాంగ్ టర్మ్ ఒక నిజంగా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా ఒక రూ. 1,00,00,000 సంపాదించడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ అని నిరూపించిన ప్రొడక్ట్ ఇది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇందులో వాళ్ళ వంతు ఇన్వెస్ట్‌మెంట్ అని స్టార్ట్ చేసినట్లయితే మీ జీవితానికి మీరు ఒక భరోసా ఇచ్చుకున్నట్టే. సో, దీనికి సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలనేది సంబంధించి మీరు సార్‌ని సంప్రదించొచ్చు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.